ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అకస్మాత్తుగా మీ యొక్క ఇంటిలో ఏ ప్రశాంతత అనేటువంటిది లేదు, చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా కలత నిద్రలు, ఇటువంటి పరిస్థితి అంతా కూడా అనుభవిస్తున్నారు అనుకోండి. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా మీకు లేదు, మానసికమైనటువంటి ఒత్తిడి అనుభవిస్తున్నారు. అలాగే ఇంట్లో కూడా చికాకులుగా ప్రశాంతత లేకుండా ఉండేటువంటి వాతావరణంగా అకస్మాత్తుగా మీరు ఇటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నట్లయితే కనుక ఏదైనా సరే ఒక మంగళవారం కానీ లేకపోతే ఒక శనివారం కానీ ఈ 2 రోజుల్లో ఏ రోజైనా సరే చెయ్యొచ్చు. సూర్యాస్తమయము అయిన తర్వాత అంటే సాయంత్రం 6:30 తర్వాత మీ యొక్క ద్వారం ఉంటుంది కదా, మీ యొక్క ఇంటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ద్వారము, ఆ యొక్క ద్వారం యొక్క బయట ఒక రాగి పళ్ళెము కానీ లేకపోతే ఒకవేళ రాగి పళ్ళెం వాడితే మంచిది, ఒకవేళ రాగి పళ్ళెం లేకపోయినా ఏ పళ్ళెమైనా సరే తీసుకోవచ్చు. ఆ యొక్క పళ్ళెం యొక్క మధ్యన ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వెయ్యండి. రాళ్ళ ఉప్పు పెట్టిన తర్వాత ఆ రాళ్ళ ఉప్పు మీదన 2 కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత చక్కగా ఎప్పుడైతే ఆ యొక్క మన యొక్క ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారం బయట ఆ విధంగా రాళ్ళ ఉప్పు మీదన అటువంటి ఆ యొక్క కర్పూర బిళ్ళ వెలుగుతుందో, ఇంటికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడు శక్తులు, చెడు ప్రభావాలు అవన్నీ కూడా దహించబడతాయి అని చెప్పి ప్రాచీనమైనటువంటి యొక్క పద్ధతుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. తద్వారా ఈ యొక్క పరిహారం అనేటువంటిది మీరు చేసుకుని ఇంటిలో చికాకులు ఇవన్నీ నుంచి కూడా తొలగింపబడచ్చు. మీకు కూడా మానసికమైన ఒత్తిడి, మానసికమైన ప్రశాంతత లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీరు కూడా దీని నుంచి నివారణ అవ్వబడచ్చు. ఇది గనక మీకు ఉపశమనం అనేటువంటిది లభించి మీరు ఫలితాలు అనేటువంటి ఒక 3 రోజుల్లోనే మీరు అనుభవించడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కాబట్టి మీకు ఇంకా కూడా అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వారానికి ఒక్కసారి ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. అయితే కర్పూరపు బిళ్ళలు మీరు వెలిగించినప్పుడు మాత్రం ఓం నమో భగవతే రుద్రాయ అని కనీసం ఒక 11 సార్లు లేదా ఒక 21 సార్లు స్మరించుకోవటం అనేటువంటిది ఇంకా కూడా చాలా మంచిది, విశేషమైన ఫలితం అనేటువంటిది ఇస్తుంది కర్పూర బిళ్ళలు మీరు వెలిగించినప్పుడు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.